గ్రీన్ గుంటూరు లక్ష్యంగా చేపట్టిన అనేక పర్యావరణ హిత కార్యక్రమాలలో భాగంగా 1,20,000 మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎంపీ భాష్యం రామకృష్ణ, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల సహకారం, సిఎస్ఆర్ నిధులు, స్వచ్ఛంద సంస్థల చేయూతతో ఈ కార్యక్రమం చేస్తున్నామని పెమ్మసాని తెలిపారు. గ్రీన్ గుంటూరు పేర్లతోటి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. 1,20,000 మొక్కలు గుంటూరు పార్లమెంటు పరిధిలో కొత్త మొక్కలు నాటే విధమైనటువంటి ఒక ప్రణాళికను తీసుకున్నారు. కొంతమంది స్వచ్ఛంద సంస్థలు, ఇలా అన్ని రకాల వ్యక్తులు అందరితోటి మాట్లాడి 1,20,000 మొక్కలు తీసుకొచ్చారు. 90,000 మొక్కలకి దాదాపుగా ట్రీ గార్డ్స్ కూడా తీసుకొచ్చారు. నాటిన మొక్కల్ని ట్రీ గార్డ్స్ రూపంలో ఉండే విధంగా దానికి కూడా ఒక ప్రణాళిక తీసుకొచ్చి ప్రతి మొక్కకి జియో ట్యాగింగ్ చేసి మొబైల్ యాప్ ద్వారా మానిటర్ చేస్తూ ఒక 3 ఫీట్ మొక్కలు ఉండే విధంగా చేసి, అంటే ఎక్కడా కూడా ప్లాస్టిక్ లేకుండా ఈ 15వ తారీఖు నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడినా, రోడ్ల మీద లిటరింగ్ చేసినా కూడా కొంత ఫైన్లు వేసేటువంటి విధానం, వెల్త్ ఫ్రమ్ వేస్ట్ తీసుకోవడం, వేకెంట్ ప్రాపర్టీస్ ని వైబ్రెంట్ గా తయారు చేయడం, పార్కులుగా గానీ లేకపోతే సిటిజన్స్ కు ఉపయోగపడే విధంగా. మొక్కలేంది ఆక్సిజన్ పీల్చడానికి గంటకి 8,000 ఖర్చు అవుతుంది. ఏమి ఖర్చు లేకుండా మొక్కలు పెంచుకుంటే ఎంత చక్కగా ఉంటుందని చెప్పారు. అది మన గుంటూరు ద్వారా ప్రపంచానికి ఆదర్శం గుంటూరు అవ్వాలి అని మరి ఈ అధికారులు సంకల్పించిన ఈ సంకల్పానికి మద్దతు తెలుపుతూ